హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు చేయటం కోసం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని 3/4 కేజీ తీసుకున్నాను. అలాగే ఒక 40 గ్రాముల చింతపండు తీసుకుని ఒక బౌల్లో వేసి వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలని 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక మట్టి పాత్రను తీసుకుని అందులో మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని పెట్టుకుని తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి ఈ ఉప్పు కారం పసుపు అన్ని కూడా చేప ముక్కలకు బాగా పట్టేటట్లు మొత్తం బాగా పట్టించాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును గుజ్జు తీసి ఇందులో పోసుకోవాలి. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి మొత్తం అంతా బాగా కలిపి గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ పైన మట్టి పాత్రను పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించాలి. మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకి చేపల పులుసు అనేది ఉడకటం మొదలవుతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో చేపల పులుసు ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి మొత్తం అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి చేపల పులుసు అనేది చేదు వచ్చే అవకాశం ఉంది. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక రోట్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 5 వెల్లుల్లి రేకలను వేసుకుని వాటిని కూడా మెత్తగా దంచి పక్కన ఉంచుకోవాలి. ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి మనకి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే టేస్ట్ చూసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చేపల పులుసుని ఎప్పుడు కూడా గరిటె పెట్టి కలపకూడదు. ఇలా క్లాత్ సహాయంతో కదుపుకోవాలి. గరిటెతో కదిపితే మొక్కలు విడిపోతాయి. ఇలా మొత్తం బాగా కలుపుకుని మనం ముందుగా దంచి ఉంచుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసి మొత్తం అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి మామిడికాయ ముక్కను తీసి చూస్తే మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది. అలాగే మనకి చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ ఇలా తేలి పులుసు ఇలా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత పులుసు ఇంకా చిక్కబడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఎంతో ఈజీగా నెల్లూరు చేపల పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.